హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం అంశం ఏంటిదంటే భర్తను కాపాడిన ధన్యురాలు అనే అంశం. ఎవరిని కాపాడిందంటే ఎవరిని కాపాడింది అర్థమవుతుందా? ఈ రోజుల్లో మనం ఉన్న ఈ దినాల్లో అనేక దినాలు మనం చూస్తూ ఉంటే భర్తకు భార్య నష్టం చేస్తూ ఉంటే భార్య భర్తకు నష్టం చేస్తున్న రోజుల్లో మనం ఉంటాం. కానీ ఆమెకి మంచి మాట కూడా ఉంటుంది. ఆమె బ్రతుకు దినాలంతా కూడా భర్తకి మేలు చేస్తూ ఉంటుందని సామెతల గ్రంథంలో అంటాడు. కాబట్టి ఈమె చక్కటి మాట ఏ వాక్యం అంటే చూద్దాం. ఈమె పేరేం పేరంటే సిఫోరా. ఎవరు చెప్పండి? సిఫోరా. సిఫోరా అనగా పిచ్చుక. సిపోరా అనగా దానికి అర్థం ఏంటి చెప్పండి? పిచ్చుక అని అర్థం. ఎక్కడ ఉంటుందంటే ఈమె ఎవరు చెప్పండి? మోషే భార్య. మోషే భార్య అన్నమాట. చూద్దాం చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయం. నిర్గమకాండము 2వ అధ్యాయము 21వ వచనం. సమ్మతించెను, మోషేకు ఇచ్చెను. ఎవరికి ఇచ్చారంటే చెప్పండి? మోషే భార్య ఎవరయ్యా అంటే ఆమె పేరు ఎవరు చెప్పండి? సిపోరా అనే. సిఫోరా అర్థం ఏంటిదంటే పిచ్చుక అనే అర్థం. ఈయన ఎవరంటే ఇత్రో, ఇశ్రాయేలుకు విమోచకుడు, ధర్మశాస్త్ర ప్రధాన దాత అయిన మోషే అంతటి వానికి ఈమె భార్య అయింది. ఈమె మిథ్యానురాలు. యాజకుడు అయిన ఇత్రో 7 కుమార్తెలంట. దేవుని యొక్క ఉగ్రత నుండి భర్తను రక్షించుకున్న జ్ఞానము గల స్త్రీ ఈమె. ఎవరిని రక్షించుకుని చెప్పండి? జ్ఞానవంతురాలు తన ఇంటిని ఎలాగ కడుతుందో అలాగా భర్తను దేవుని యొక్క కోపం నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి ఏం చేసిందంట? కాపాడుకుంది. కాపాడుకోవడమే కాకుండా ఈమె మంచి ధన్యురాలుగా మనం కనబడుతూ ఉంటుంది. ఈమె మొదటిలో మనం చూస్తే ఎవరు బిడ్డ అంటే చెప్పండి? ఇత్రోకి 7 కుమార్తెలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఇత్రో. ఈయన మోషే ఐగుప్తు నుంచి పారిపోయాక అతను ఎక్కడికి ఐగుప్తుకి వెళ్తాడు, మిథ్యానికి వెళ్తాడు. మిథ్యానికి వెళ్ళాక అక్కడ వీళ్ళు పరిచయం అవుతారు. ఒక బావి దగ్గర పరిచయం అవుతారు. బావి దగ్గర యాకోబుకి బావి దగ్గరే పరిచయం అవుద్ది రాహేలు. అలాగే మోషే కూడా బావి దగ్గరే పరిచయం అవుద్ది. కొత్త నిబంధనలు చూసి సమరయ స్త్రీ కూడా బావి దగ్గరనే పరిచయం అవుతూ ఉంటారు. కాబట్టి మొదటి మాట మనం చూస్తే ఈమె మొదటి మాట ఏంటంటే నీళ్లు చేరే చోట నింపుచున్న సిఫోరా అనే మాట మనం చూద్దాం. సిఫోరా. అయితే నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. నిర్గమకాండం 2:16 వచనం. మిథ్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందను పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తొలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను అనే మాట ఇక్కడ మనం చదువుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అయా స్తోత్ర. వాక్యాలకు వెళ్ళబోతుండగా మీ సన్నిధి తోడుంచి మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే వీళ్ళ పరిచయం ఎక్కడైందంటే చెప్పండి? బావి దగ్గర పరిచయం అయింది. ఎవరు? మోషేకి కానీ సిఫోరాకి కానీ. నేను మొన్న ఒక ఎంగేజ్మెంట్ రిసెప్షన్కి పోయినా. రిసెప్షన్ రోజు పెళ్ళి అయిపోయింది. 2వ రోజే భార్యను అడుగుతున్నారు. ఈ భార్య, నీ భర్త ఎలాంటి వాడు? పెళ్ళాక ఏం తెలుస్తుంది భర్త గురించి? ఫస్ట్ రోజు సెకండ్ రోజుకి ఏం తెలుస్తుంది? ఫోన్లో మాట్లాడుకుంటారు ఏమో పెళ్ళి కాకముందు. కానీ పెళ్ళాక ఒక 2 రోజులకి ఏం తెలుస్తుంది భర్త గురించి? ఆమె చెప్తుంది, నా భర్త చాలా ఓపిక కలిగినవాడు అని చెప్తుంది ఆమె. అప్పుడే ఇంకా అలాగా భార్య భర్తల గురించి వివాహం అయ్యాక ఆయన కూడా పొగుడుతూ ఉండామని. అలాగే మనం చూస్తే ఈరోజు వివాహం అయ్యాక ఈరోజు ఒక పాస్టర్ల మ్యారేజ్ డేకి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడంటే 25 సంవత్సరాలు పెళ్ళి అయిందంట వాళ్ళకి. 25 సంవత్సరాలు పెళ్ళి అయ్యాక 25 సంవత్సరాలు ఒక్క వైఫ్ తోటే ఉన్నావా అన్నారంటాడ. ఎంతమందితో ఉన్నాడు అంటే పాస్టర్ గారు? 25 సంవత్సరాలు
ఒకే వైపుతో ఉన్నావా అంటే అవును ఒకే వైపుతో ఉన్నాడంట ఆయన. ఈ రోజుల్లో మ్యారేజ్ అయ్యాక ఎన్ని రోజులు ఉంటారో గ్యారెంటీ లేని పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఎన్ని రోజులు సంసారం చేస్తారో తెలియదు. భర్తను భార్య భరించదు, భార్యను భర్త భరించని రోజుల్లో మనం ఉంటున్నాం. కానీ ఈ సిఫోరా అనే ఈమె చూస్తే మనము తండ్రి తనకు అప్పచెప్పిన పని నమ్మకముగా సహనముతో పని చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఎవరు చేసిన పని చెప్పండి? తండ్రి అప్పచెప్పిన పని. తండ్రి ఏదైతే అప్పచెప్పాడు, తండ్రి ఏం అప్పచెప్పాడు? గొర్రెల మంద అప్పచెప్పాడు. ఆ పనిని చాలా నమ్మకంగా ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? సిఫోరా. మొదటి మాట ఏం చూస్తున్నామంటే, నీళ్లు తొట్లలో నింపుతున్న సమయంలో కొంతమంది వచ్చి ఈమెని ఆటంకపరుస్తారు, అడ్డుపరుస్తారు. అప్పుడు మోషే వచ్చి వీరికి ఏం చేశాడంటే చెప్పండి, వారి నుండి వీళ్ళకందరికీ ఏం చేశాడు? సహాయము చేశాడు. ఎప్పుడైతే మోషే వారికి సహాయం చేశాడో అప్పుడు వారికి పరిచయాలు కొంత ఏర్పడినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. కానీ మొదటి మాట మనం చూస్తే, తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యత, తండ్రి అప్పచెప్పిన పనిని ఆమె ఎలాగ చేస్తుంది చెప్పండి? చాలా నమ్మకంగా ఆ పనిలో ఎంతో నమ్మకస్తురాలుగా ఉంది. గొర్రెలు స్త్రీలే, పురుషులు వైపు ఈ రోజుల్లో ఉంటారు. కానీ ఒక ఇత్రో కుమార్తె మంచిగా సిఫోరా చక్కగా గొర్రెలు మందను మేపుతున్నట్టుగా మనం లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఈ మొదటి మాట చూస్తే తండ్రి బాధ్యతను, తండ్రి చెప్పిన పనిని నమ్మకంగా ఏం చేస్తుంది చెప్పండి? బాధ్యతతోనూ పనితో చేసిన వారు ఉంటున్నట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. మొదటగా తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతను ఎవరెవరు బైబిల్లో చేశారో మనం చూద్దాం. మొదటి మాట చూస్తే మనము ఎవరు చెప్పండి? సిఫోరా తండ్రి చెప్పి ఆ బాధ్యత ఏం చేసింది? చాలా నమ్మకంగా చేసింది. ఇంకొక ఆమె కూడా మనం చూడండి. తండ్రి అప్పచెప్పిన పని 10 ఒంటెలకు త్రాగునీరు ఇచ్చిందంట. ఎవరు చెప్పండి? రిబ్కా కనబడితే మనకు చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 17వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూస్తే అక్కడ బైబిల్లో ఇంకొక ఆమె కూడా రిబ్కా కనబడిద్ది. ఈ రిబ్కా 10 ఒంటెలకు పరిచయం. ఫస్ట్ ఈమె కూడా బావి దగ్గరనే పరిచయం అవుతుంది. ఎవరంటే ఈమె రిబ్కా. ఎవరికి? ఎలియాజరుకు పరిచయం అవుతుంది. ఈ ఎలియాజరు ఇక్కడికి వచ్చి నాకును నా ఒంటెలకు నీళ్లు పోస్తే అది దైవ చిత్తమని ఆయన ప్రార్థన చేసుకుంటాడు. అప్పుడు ఈ 10 ఒంటెలకు ఈమె అప్పచెప్పిన పని ఎలా చేస్తుంది చెప్పండి? తండ్రి అప్పచెప్పిన పని ఎలా చేస్తుంది? ఈమె కూడా చాలా నమ్మకంగాను గొర్రెల మంద కూడా ఆమె కూడా మేపుతా మంచి చక్కగా. రిబ్కా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నట్టుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఈమె మొదటి మాట. తండ్రి అప్పచెప్పిన పని ఏదైనా రిబ్కా కూడా చక్కగా చేసింది. రెండోది, యోసేపు చూస్తే తండ్రి తనకు అప్పచెప్పిన పని నమ్మకంగా తను ఏమైతే చెప్పాడో తండ్రి ఆ పని చేసినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. చూద్దాం. రెండవది, ఆదికాండము 37వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం మనం చదువుదాము. 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షేకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరులు క్షేమముగాను మంద క్షేమముగాను తెలుసుకొని నాకు వర్తమానం తేమని అతనితో చెప్పగా అతను పంపాను. ఇక్కడ చూస్తే యోసేపును తన తండ్రి, ఈ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండే, కక్షలు ఉంటుంటా ఉండే, యోసేపు మీద చాలా పగ పెట్టుకుంటుండేవాళ్ళు, అసూయ పరులు. ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళే వీళ్ళు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ తన అన్నలు ఎవరి మీద పగ పెట్టుకుంటున్నారు? సొంత తమ్ముడి మీద పగబెట్టుకుంటా ఉన్నారు, అసూయ పరులుగా ఉంటారు. కానీ తండ్రి తన పనికి అక్కడ తన ప్రాణహాని కూడా ఉంది. ఈ అధ్యాయంలో మనం చూస్తే యోసేపుకి ఏముంది? ప్రాణహాని ఉన్నా, అపాయం ఉన్నా, తన అన్నల చేత ఎంత నష్టం జరగబోయే పరిస్థితులు ఉంటున్నా తనకు వ్యతిరేకులైన తండ్రి మాటకు ఇతను ఏం చేస్తున్నాడు? చక్కగా చెప్పినట్టు వింటా ఉన్నాడు. తండ్రి మాట వినని వాళ్ళు ఈ రోజులో చాలామంది పిల్లలు ఉంటున్నారు. నాకు తెలిసిన ఇది యూట్యూబ్లోకి వెళ్ళింది కాబట్టి ఆ మాట నేను పేరు చెప్పాను. కానీ జరిగిన వాస్తవం, తండ్రి ఒక కొడుకు చిన్న వయసులోంచే మంచి నమ్మకంగా తండ్రి సేవకుడు. కానీ కొడుకు ఏం చేస్తాడంటే అల్లరి చిల్లరగా అతను ఎదుగుదల మంచిగా లేదు. చివరికి తండ్రి అలాగ అనేక సార్లు గద్దిస్తున్నప్పుడు కొడుకు సరిగ్గా మాట వింటలేడు. వినకపోతే చెడు అలవాట్లు కూడా అయినాయి. ఈ మధ్యకాలంలో అతను తండ్రి తన కుమారుడిని గద్దించాడు, కోపపడ్డాడు. ఎప్పుడైతే కోపపడ్డాడో వెంటనే జరిగింది ఏంటంటే అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎవరు గద్దించినందుకు చెప్పండి? ఎవరు మాట వినందుకు ఈ శ్రమ వచ్చింది? తండ్రి తన పిల్లడు పెద్దోడు అయిపోయాడు, పెళ్ళికి వచ్చాడు, తన మాట కొంచెం కోపపడి ఉంటాడు ఆ తండ్రి. కానీ చివరికి ఏమొచ్చింది? అక్కడికి
ప్రాణాపాయం తెచ్చుకున్నాడు, చనిపోయాడు అతను ఈ మధ్య కాలంలో, ఒక వారం క్రితం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు తండ్రి మాట వినని పిల్లలు ఎంతోమంది ఉంటారు, తండ్రికి లోబడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, తల్లికి లోబడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే సెఫోరా మాత్రం తండ్రి చెప్పిన మాటకు, ఇంకోటి చెప్పాలా, కొన్నిసార్లు ఆడపిల్లలు చక్కగా వింటారంటారు కానీ మగపిల్లలు వినరు అని లోకం ఒక సామెత కూడా ఉంది. ఎవరు వింటారంటే చక్కగా? ఎవరు వింటారంట చక్కగా? నందు ఎవరు వింటారంట? ఆడపిల్లలే కాస్త చెప్పిన తల్లిదండ్రుల మాట తొందరగా వింటారంట, కానీ మగపిల్లలు అంత తొందరగా వినరంట. నందు వింటాడులే కదా. కాబట్టి మొదటి మాట ఏం చూస్తున్నామంటే, ఏమోరు చెప్పండి, సెఫోరా కానీ రిబకా కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా విన్న వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితాలు అనేక ఆశీర్వాదాలు, భవిష్యత్ అంతా ఆశీర్వాదంగా ఉన్నది. కానీ తండ్రి మాట వినని వాడు ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఆయన తండ్రి మాట వినని వారు ఎవరంటే, ఆయన పేరు అబ్షలోం. బైబిల్లో అబ్షలోం చెప్పిన మాట వినడు, తండ్రి మాట వినడు, తండ్రి దగ్గర వేలాగా ఉంటాడు. తర్వాత చాలా అపాయం తెచ్చుకుంటాడు. ఎవరు? అబ్షలోం. చివరికి సూసైడ్ కూడా బైబిల్లో ఎవరు సూసైడ్ చేసుకున్నారు చెప్పండి? అబ్షలోం తానుగా అబ్షలోం కూడా చనిపోతాడు. కాబట్టి ఆ తండ్రి మాట అసలు వినడు. తండ్రి మాట విన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడిన వాళ్ళే. యోసేపు అంత గొప్పవాడు అవడానికి, యోసేపు అంత ఆశీర్వదించబడడానికి తండ్రి మాట చిన్న వయసులోంచలే తన తండ్రి మాట ఎక్కువగా విన్నవాడు. కాబట్టి ఈ సెఫోరా కూడా ఎలాంటిదంటే, తండ్రి మాటకు ఎంతో విలువ ఇచ్చింది, తండ్రి మాటకు ఎంతో విలువ ఇచ్చింది. అలాగే మనం చూస్తే రిబకా కూడా 10 ఒంటెలకు ఏం చేసింది చెప్పండి? నీరు పోసింది. చాలా కష్టపడే వ్యక్తి. ఏం చేసింది చెప్పండి? తండ్రి ఇంట్లోనే చాలా కష్టపడి పని చేయడం నేర్చుకుంది. అలాగ మా అత్తగారింటికి వెళ్ళాక కూడా చాలా కష్టపడిన వ్యక్తి రిబకా చూస్తే. రెండవది మనం చూస్తే ఆ పరిచారకులు కూడా యేసు ప్రభు చెప్పిన మాటగా వింటారు. కొత్త నిబంధనలో మనం చూస్తే శిష్యులు ఒక వివాహానికి వెళ్తారు. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. అక్కడ ఆ నీళ్ళు ద్రాక్షరసం అయినప్పుడు 10 ఏం చెప్పండి? రాతి బాణాలు ఉంటాయి. ఆ రాతి బాణాలంతా కూడా పరిచారకులు నింపుతారంటే, యేసు మరియమ్మ చెప్తుంది, ఆయన చెప్పినట్టుగా వినండి అప్పుడు అని చెప్పినప్పుడు, నేను చెప్పినట్టు కాదు, ఆయన చెప్పినట్టు విన్నప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షరసముగా అయిపోయినాయి. అంటే యేసు ప్రభు చెప్పినట్టుగా విన్నప్పుడు అదెంతో ఆశీర్వాదంగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. నీళ్ళు ఆ ఇంట్లో ఏదైతే కొరత ఉందో, ఏదో అవసరం ఉందో, అక్కడ మనం చూస్తే ప్రార్థన ద్వారా ఆ ఇంట్లో అక్కడ ఉన్న సమస్య, మరియమ్మ వెళ్ళింది సమస్య తీరలేదు. కానీ భార్యాభర్తలకు వచ్చే ఏ సమస్య అయినా ఎవరి యుద్ధకు వెళ్ళాలంటే యేసయ్య యుద్ధకు వెళ్ళాలి. ఇంట్లో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం చేసేది ఏంటంటే, ఆ వివాహంలో ఎలాగ పరిచారకులు నీళ్లు నింపినప్పుడు ఆ నీళ్లు ఆశీర్వాదంగా మారింది, ద్రాక్షరసంగా మారినట్టుగా వాక్యం చెప్తుంది. కాబట్టి మనము తండ్రి మాట ఒకటి వినాలి. రెండవది చూస్తే అలాగ ఎవరెవరు విన్నారు చెప్పండి? తండ్రి మాట యోసేపు విన్నాడు, రిబకా వింది, సెఫోరా విన్నది. అలాగే మనం చూస్తే ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా తండ్రి మాటకు విలువ ఇచ్చిన వాళ్ళుగా లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి మొదటి మాట సెఫోరా ఎలాంటిదంటే, తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతను ఏం చేశారు? చాలా నమ్మకంగా చేసింది. తర్వాత తండ్రి అప్పచెప్పిన బాధ్యత యోసేపు కూడా చేశాడు. అలాగే పరిచారకులు కొత్త నిబంధనలో ఆ నీళ్లు ద్రాక్షరసం కూడా ప్రభు చెప్పిన మాట కూడా చక్కగా విన్నారు. కాబట్టి ఇంకో మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సకల జనులకు తెలియజేయండి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రార్థన. ఇక్కడ చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియచేయండి అని అంటాడు పౌలు గారు అంటాడు. కాబట్టి ప్రభువుకు సమీపంగా ఉన్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది. దేని గురించి చింతించొద్దు, ప్రతి విషయంలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అనే మాట అక్కడ చెప్తా ఉంటాడు. ఇక్కడ నీళ్ళు అనే నింపుకున్న సెఫోరా చూస్తే తండ్రి బాధ్యతను ఎవరు చేశారు చెప్పండి? ఒకటి ఎవరు చెప్పారు? సెఫోరా తండ్రి బాధ్యతను తండ్రి చెప్పినట్టుగా అప్పచెప్పిన పనిలో నమ్మకంగా ఉంది. అలాగే యోసేపు పనిలో నమ్మకంగా ఉన్నాడు. అలాగే పరిచారులకు కూడా ఆ పనిలో నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవ మాట, తండ్రి మాట విన్న సెఫోరా. ఇది మళ్ళీ ఇంకో మాట చూద్దాం. చూడండి, తండ్రి మాట విన్న సెఫోరా విధేయురాలు చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం ఏమో తండ్రి యొక్క మాట ఏమిన్నదో చూద్దాం ఒకసారి. 20వ వచనం చదవండి.
అతడు తన కుమార్తెతో అతడెక్కడ ఆ మనుషుని ఎలాగ విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలిచి రెండనిను మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సెఫోరా మోషేకు ఇచ్చెను. అప్పుడు వివాహం జరిగింది ఇక్కడ సెఫోరా. అంటే ఈ రెండవ మాటలో మనం ఏం చూస్తున్నామంటే తండ్రి మాట ఆ చెప్పిన వెంటనే ఎవరిని తీసుకొని వచ్చింది ఇంట్లోకి చెప్పండి? ఎవరు తీసుకొచ్చింది? చెప్పండి? సెఫోరా ఆ తండ్రి చెప్పిన వెంటనే మోషేని తన ఇంట్లోకి తీసుకొచ్చినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. అలాగే తండ్రి మాట విన్నవాళ్ళు ఎవరు ఉన్నారంటే, అందుకే దేవుని మాట శ్రద్ధగా వినాలి, తండ్రి మాట శ్రద్ధగా వినాలి. చూద్దాం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం చూస్తే దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞ అన్నిటిని అనుసరించిన ఎడల సమస్త జనుల కంటే నిన్ను దేవుని మాట విన్నవాళ్ళు భూమి మీద ఎలా చేస్తారంటే దేవుడు శ్రద్ధగా వినాలి. ఏంటంటే కొంతమందికి వాక్యం మీద శ్రద్ధే ఉండదు. పిల్లలతో ఆడుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చర్చిలో కొన్నిసార్లు చూస్తూ ఉంటారు, పిల్లలతో ఆడుతూ ఉంటారు, శ్రద్ధ ఉండదు, వాక్యం పైన శ్రద్ధగా ఉండదు, ఏం చెప్తున్నాడో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా ఉండదు. ఇక్కడ చూస్తే దేవుని మాట ఎలా వినాలంటే అశ్రద్ధగా వినదు. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలు కానీ ఆయన కట్టడాలు కానీ నువ్వు అందరికంటే ఎక్కువగా హెచ్చించబడాలంటే బైబిల్లో బాగా ఎక్కువగా హెచ్చించబడిన వాళ్ళు ఎవరంటే దావీదు కానీ దానియేలు కానీ. దానియేలు కూడా దేవుని మాటకు ఎక్కువగా విలువ ఇచ్చినవాడు, దేవుని మాటకు శ్రద్ధ చూపినవాడు దానియేలు. అలాగే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా, అలాగే యోసేపు కూడా దేవుని మాటకు చాలా విలువ ఇచ్చినవాడు. ఎవరైతే దేవుని మాటకు ఎక్కువగా శ్రద్ధ చూపారో అలాగ బైబిల్లో అబ్రహాము కూడా దేవుని మాటకు ఏమిచ్చాడు? చాలా శ్రద్ధ చూపినట్టుగా దేవుని మాట ఏది చెప్తాడో తన అబ్రాహం చెప్పినట్టుగా విన్నవాడు. ఎందుకు అబ్రాహం అంత గొప్పవాడయ్యాడు, అనేకులకు ఆశీర్వాదంగా తండ్రి అయ్యాడంటే దేవుని మాటకు చాలా శ్రద్ధ చూపినవాడు ఎవరంటే మొదట ఎవరు చెప్పండి? అబ్రహాం. రెండవది మనం చూస్తే ఇస్సాకు కూడా అబ్రహాం మాట విన్న ఇస్సాకు. తండ్రి మాట ఎవరు విన్నారు చెప్పండి? ఇస్సాకు కూడా ఏ మాట విన్నాడు? తండ్రి అడుగుతాడు, తండ్రి మన దగ్గర ఏమున్నాయి అవి చెప్పండి. ఏమున్నాయంట? కొండ ఎక్కుతూ ఉంటారు నానా, మన దగ్గర కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, గొర్రె పిల్ల ఏది అని ఇస్సాకు అడుగుతాడు. ఎప్పుడైతే ఇస్సాకు అడుగుతాడో యెహోవా చూసుకుంటాడు అనే మాట మనం చూస్తాం. అప్పుడు అబ్రహాము కూడా ఇంటి నుంచి కానీ తన వెళ్తున్న ప్రయాణం గురించి తండ్రి మాట ఎంతో చక్కగా లోబడినట్టుగా విధేయత చూపినట్టుగా, అలాగే బలిపీఠం మీద తన పేర్చి కూడా అక్కడ పెట్టినప్పుడు అతన్ని బలిపీఠం మీద కట్టేసి కూడా బలి అర్పించే సమయంలో కూడా తండ్రి మాట ఇస్సాకు చాలా శ్రద్ధగా వింటాడు. అందుకే ఇస్సాకు అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాడు. ఆశీర్వాదంగా ఉన్నాడా లేదా? ఇస్సాకు ఎందుకు అంత ఆశీర్వాదంగా ఉన్నాడంటే ఎవరి మాట విన్నాడు? తండ్రి మాటకు చాలా విన్నాడు. కాబట్టి ఇస్సాకు కూడా ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పాను ఇందాల, అతను తండ్రి మాట శ్రద్ధగా వినకపోవడం వల్ల వచ్చిన సమస్య ఏమైందంటే ఏమైనా చెప్పండి? ఈరోజు తన మరణం చనిపోయాడు. తండ్రి మాట లెక్క చేయకుండా, తల్లి మాట ఎంత ఏడుచుంటారో తల్లిదండ్రులు, ఒక కొడుకు, ఒక బిడ్డ వాళ్ళకి. కాబట్టి ఆ కొడుకు చనిపోయి ఎంత కూడా నాకు తెలియలేదు, ఈ మధ్యలో ఈరోజు తెలిసింది. కాబట్టి ఎంత ఏడ్చుంటారో ఆ తల్లిదండ్రులు. రెండవ చూస్తే మనం బైబిల్లో తండ్రి మాట వినని ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. తండ్రి మాట లెక్క చేయకుండా, తండ్రి మాటకు లోబడకుండా ఉన్న పిల్లలు ఎవరో చూద్దాం. చూడండి, మొదటి సామెయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చూస్తే తండ్రి మాట కానీ చెవిని పెడతారు, తండ్రి మాట లెక్క చేయరు వాళ్ళు. తండ్రి మాట లెక్కన చేయని వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి సామెయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దాం. చేయను కానీ యెహోవా విషయములో పాపము చేసిన ఎడల ఎవరు విజ్ఞాపన చేయను? ఉండేను, అతని తండ్రి యొక్క మొరను
వినకపోయిరి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందాల మనం చూసిన తండ్రి దేవుని మాట శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరు చెప్పండి? అబ్రహాము దేవుని మాట చాలా శ్రద్ధగా విని తన దేశాన్ని, తన ఇంటిని, తన బంధువులందరినీ వదిలి దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. అందుకే అబ్రహాం అంతగా దీవించబడ్డాడు. రెండవది చూస్తే ఇస్సాకు కూడా అబ్రహాము మాట వినడం ద్వారా, తండ్రి మాట వినడం ద్వారా ఇస్సాకు కూడా అనేకులకు ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. మూడోది మనం చూస్తే తండ్రి మాట వినని కొడుకులు ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరు? ఏలీ కొడుకులు. వీళ్ళిద్దరు యాజకుని పిల్లలు, సేవకుని పిల్లలు. సేవకుడు చెప్పిన మాటకి ఏమాత్రం కూడా లోబడని వాళ్ళు. ఎంత మొర పెడుతున్నా, ఎంత అయ్యా మన సేవకుడే తప్పు చేస్తే ఎవరు వారికి బలి అర్పిస్తారు, ఎవరు వారి కొరకు విజ్ఞాపన చేస్తారని ఎంత చెబుతున్నా వినని కొడుకులు ఎవరంటే ఎవరు చెప్పండి? వీళ్ళు ఎవరు? ఏలీ కొడుకులు. ఇద్దరు సేవకు ఎందుకు వాళ్ళిద్దరు అలాగ అయ్యారు చెప్పండి? ఎందుకు వాళ్ళిద్దరు ఏమయ్యారు? వాళ్ళ తర్వాత వారిని చూస్తే ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోతారు. ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోతారు. ఎవరి మాట వినకపోవడం వల్ల? ఎవరి మాట వినకపోవడం వల్ల? తండ్రి యొక్క మాట వినకపోవడం. తండ్రి ఎంత చెబుతున్నా వినకపోవడం వల్ల ఏలీ కొడుకులు ఇద్దరు పాపం చేయడం వల్ల, ఏలీ కొడుకులు ఇద్దరు కూడా తప్పు చేయడం వల్ల శిక్ష, దేవుని యొక్క కోపం ఎవరి మీదకి వచ్చింది చెప్పండి? ఏలీ కొడుకుల మీదకి వచ్చింది. వాళ్ళు పాస్టర్లు అయినప్పటికీ భయంకరమైన పాపం చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు తండ్రి చెప్తాడు, సేవకుడు ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు దేవుడు. ఎవరు ఏది సేవకుడు చెప్పినా, తండ్రి చెప్పినా, ప్రవక్త చెప్పినా వీళ్ళు లోబడరు. ఎప్పుడైతే లోబడరో ఇద్దరు కొడుకులు ఏమవుతారు? ఇద్దరు యుద్ధంలో చనిపోతారు. కాబట్టి విన్న కొడుకులు ఏమయ్యారు? విన్న కొడుకులు ఎవరు? ఇస్సాకు ఏమయ్యాడు? అనేకులకి ఆశీర్వాదంగా మారాడు. వినని కొడుకులు ఏమయ్యారు? యుద్ధంలో చనిపోయారు. ఇప్పుడు ఈ తండ్రి మాట విన్న ఎవరు చెప్పండి? ఎవరు విన్నది? ఏం పేరు? సెఫోరా. తండ్రి మాట, మోషేను తీసుకురా, బయట ఎందుకు వదిలేశాను, మీకు ఎంతో సహాయం చేశాడుగా బావి దగ్గర, కాబట్టి మోషేను మీరు తీసుకురా అన్నప్పుడు చక్కగా వాళ్ళు ఎవరు? సెఫోరా అయినది రెండో మాట. మూడవది భర్త వెంట నడిచిన సెఫోరా. మూడవది ఎవరు చెప్పండి? భర్త వెంట నడిచిన సెఫోరా. మొదటిదేమో నీళ్లు నింపుచున్న సెఫోరా. రెండవది మనం చూస్తే తండ్రి మాట విన్న సెఫోరా. మూడవది భర్త వెంట నడిచిన సెఫోరా. చూద్దాం ఆమె ఎవరు? చూద్దాం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనం. వెళ్ళాను, దేవుని కర్రను చేత పుట్టుకొని. ఇక్కడ మనం చూస్తే ఎన్నో చెప్పండి? దేవుని మాట ఎవరు శ్రద్ధగా వినారు చెప్పండి? 4:20లో చూస్తే దేవుని మాట శ్రద్ధగా విన అంతటా యెహోవా నీ ప్రాణం. 20వ వచనం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్ర తన చేత పట్టుకొని పోయాను. ఇక్కడ మనం చూస్తే ఎవరి మాట వినదంటే భర్తకు వెంట నడిచిన స్త్రీ. ఎవరు వెంట నడిచిందేమా? ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిందేమా? ఎవరు? మిద్యానీయురాలు. అయినా భర్త దేవుడు చెప్పాడమ్మా, సేవకు వెళ్ళమంటున్నాడు, ఐగుప్తుకు వెళ్ళమంటున్నాడు, నా ప్రజలను విడిపించమంటున్నాడు అని ఎప్పుడైతే మోషేకు దేవుడు చెప్పాడో, మోషే అనేక సాకులు చెప్పాడు, కానీ ఈమె ఏ సాకు చెప్పలేదు. నువ్వు పోతే పో, నేను రాను పో అనలే అన్నదా? మన ఇండియాకి ఆమె పేరు ఎవరంటే, మన ఇంటికి చాలామంది దంపతులు వచ్చారు, భార్య భర్తలు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. విలియం కెరీ ఆయన భార్యతో ఎంత శ్రమలు అనుభవించిందో ఆ కలకత్తాలో కావచ్చు, ఎంతో భర్తకు ఎన్నోసార్లు అవిధేగా దేవుని బాధ పెట్టినట్టుగా విలియం కెరీ భార్య ఉంటుంది. కాబట్టి కానీ ఏం మాత్రం పెద్ద సేవకుడు భార్య ఎవరు? మోషే భార్య. చాలా పెద్ద పని, దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, లక్షల ప్రజలు బయటికి రావడానికి గల కారణం ఎవరంటే దాని వెనక ఎవరు చెప్పండి? సెఫోరా. భర్త మాట వెంటనే లోబడిపోయింది. దేవుడు మాట్లాడి మనం ఐగుప్తుకు వెళ్ళాలని చెప్తుండగానే ఇల్లు తన పిల్లలను అందరూ తీసుకుని రావడానికి గల కారణం ఎవరు? సెఫోరా కూడా భర్తకు విధేయత చూపింది, లోబడింది. కాబట్టి నేను ఈరోజు ఆ ఒక మ్యారేజ్కి వెళ్ళని చెప్పిన కదా, ఆయన భర్త ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన భార్య గురించి. మాకు పెళ్ళి అయిన కాంచి ఏ రోజు కూడా ఆమె డబ్బుల విషయంలో ఏం చేస్తున్నావా, ఏం కథ నన్ను ఏ రోజు అడగలేదు. డబ్బులు ఏం పెడుతున్నావా, ఎక్కడ కడుతున్నావా, ఏం చేస్తున్నావా, ఏది ఏ రోజు కూడా
నన్ను అడగలేదు ఆమె. కాబట్టి ఆ డబ్బుల విషయంలో కానీ మాకు ఏ రోజు ఏ సమస్యలు లేవు అని భార్య గురించి నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్న భార్య ఇంతగా సహకరించిందని చెప్తున్నాడు భర్త. 34 సంవత్సరాల సేవలోకి వచ్చాము, నా భార్య సహకారం ఈ సేవలో ఎంతో ఉందని చెప్తున్నాడు. 2 పిల్లల పెళ్లి చేశాడు. కాబట్టి తన భార్య గురించి చాలా పొగుడుతుండు అందరి ముందు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? అలాగే మోషే భార్య కూడా మనం చూస్తే ఏంది చెప్పండి, వెంటనే ఎవరి మాట విన్నది? భర్త మాటకు విధేయత చూపింది. అబ్రాహాం విధేయత చూపినట్టుగా బైబిల్లో మనం చూస్తే విధేయత చూపని వారు ఎవరంటే, కొన్నిసార్లు భర్తతో కష్టాలు వచ్చినా, భర్తతో నష్టాలు కలిగినా నిరుత్సాహపడక ధైర్యపరిచి తన వెంట నడిచిన స్త్రీలు దేవునికి కావాలి. ఈరోజు దేవునికి కావాల్సిన వాళ్ళు ఎవరంటే భర్త వెంట నడిచేవాళ్ళు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, సమస్యలు వచ్చినా ఇక్కడ చూస్తే భర్త వెంట నడిచే కుటుంబాల్లో మన జీవితాల్లో వచ్చే పరిస్థితులు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలే వచ్చినా భర్త వెంట నడిచే వాళ్ళు కావాలి. శ్రమలలో కూడా, సమస్యల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఇరుకులలో కూడా. ఆ పాస్టర్ గారు చెప్తాడు, ఈరోజు మాకు ఎన్నో రోజులు తినడానికి సరైన ఆహారం లేకుండేది, తినడానికి పిల్లలు చదివించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం ఈ సేవలో. ఎన్నో రోజులు మాకు సరైన ఆహారాలు లేవు, కానీ ఈ సేవలోకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కానీ ఈరోజు అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదంగా మార్చాడు అని చెప్తా. ఆ సమయంలో నా భార్య కూడా సహకారం నాకు ఎంతో ఉంది అని చెప్తా ఉన్నాడు. అలాగే మనం చూస్తే కుటుంబ పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా భర్త వెంట నడిచే ఆమె కావాలి, భర్తను ధైర్యపరిచే ఆమె కావాలి, భర్తకు సపోర్ట్ చేసే స్త్రీలు కావాలి. లోకం అంటది ఒక భర్త వెనక ఒక స్త్రీ వెనక ఉంటుంది అంటారు. లోకం అంటదా లేదా? ఇవాళ ఏమన్నారంటే భర్త ప్రక్క నుండి సహకరించిన స్త్రీ అని చెప్తున్నారు వాళ్ళు. భర్త ప్రక్కనే ఉండి ఆయనకి ఎలా చేస్తుందంటే సహకారంగా ఉందని చెప్తున్నారు. అలాగే ఈ మోషే భార్య కూడా చక్కగా ఏం చేసింది చెప్పండి? ఇట్లాంటి సాకులు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు పో, నేను తర్వాత వస్తానని లేదు. భర్త చెప్పిన వెంటనే లోబడి తన ప్రయాణం కూడా భర్తతో ప్రయాణం చేసింది. ఇంకొక ఆమె భర్తతో ప్రయాణం చేసింది కానీ మధ్యలోనే ఆగిపోయింది. ఇంకొక ఆమె ఎవరు చెప్పండి? లోతు భార్య. దేవుడు సొదొమను వదలమన్నప్పుడు లోతు భార్య చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడు. వెంటనే తీసుకొచ్చాడు. లోతు భార్య మాత్రము ఏమైంది చెప్పండి? మధ్యలో ప్రయాణం చేసినట్టే ప్రయాణం చేసింది. లోతు అంటేనే వచ్చింది, పిల్లలు వెంటనే వచ్చారు. కానీ ఈ మోసేలాగా పిల్లలు భార్య వచ్చింది, అలాగే లోతు వెంట వచ్చినట్టే వచ్చింది, కానీ వెనక వైపు చూస్తుంది. ప్రయాణంలో ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. కొన్నిసార్లు దేవుని మాటకు అవిధేయత చూపితే లోతు భార్య ఏమైపోయిందో మనం చూడగలుగుతాం. ఇక్కడ అబ్రహాము భార్య మాత్రం, మోషే భార్య మాత్రం ఎంతో చక్కగా ఆయనను వెంబడించింది, ఆయనకు ధైర్యంగా ఉన్నది, ఆయనకు చాలా సపోర్టుగా ఉన్నది. ఎవరు? మోషే భార్య. అలాగే కుటుంబాల్లో భర్తలకి ఎంత సపోర్టుగా ఉంటే ఆ కుటుంబాలు ఆశీర్వాదంగా మారుతాయి. ఇది ఏ మాట చెప్పండి? మూడోది, భర్తతో నడిచిన స్త్రీ. భర్తతో మోషే మనం చూస్తే మోషే దేవునికి చాలా సాకులు చెప్తాడు. ఎన్ని సాకులు చెప్తాడు? నేను నత్తోని, నేను నోరు లేనోని, నేను పోను, ఇంకోనన్నా పంపు అని 4వ అధ్యాయంలో, నిర్గమకాండ 4వ అధ్యాయంలో మనం చూస్తే 4:10 అనేక సార్లు సాకులు చెప్తాడు. కానీ సెఫోరా మాత్రము వెంటనే భర్తకు లోబడి భర్త నడిచిన అడుగుజారులోనే ఆయన వెంటే నడిచింది. మోషే నడవలేకపోయాడు. స్టార్టింగ్ ఎన్నో సాకులు చెప్పాడు. రెండవది చూస్తే భర్త వెంట నడిచిన స్త్రీ ఇంకొక ఆమె కూడా ఉంది. ఎవరు చెప్పండి? ఆమె ఎవరు చెప్పండి? ఆదికాండలో మన 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె అన్య కుటుంబంలోంచి వచ్చింది. అబ్రహాం భార్య సారమ్మ. వెంటనే అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. ఆమె అనాల, అయ్యా నీతో దేవుడు మాట్లాడా, నాతో కూడా మాట్లాడితే నేను వస్తాననాల. కానీ ఆమె అట్లా అనలేదు. ఆ భర్త మాట వెంటనే విధేయత చూపింది. 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే వెంటనే భర్తకు తన వెళ్తున్న ప్రయాణానికి ఆమె కూడా ప్రయాణం వచ్చింది. అంటే దీనికి ఇక్కడ చక్కటి మాట ఏమని చూస్తున్నామంటే భర్త వెంట నడిచిన స్త్రీ. ఎవరామె? సారమ్మ. ఈమె మాట ఈమె భర్త వెంట నడిచింది ఎవరు అంటే సెఫోరా. రెండో ఊరు నడిచారు చెప్పండి? సారమ్మ కూడా భర్త వెంటనే నడిచింది, భర్తతోనే ఉంది. కాబట్టి మూడో ఆమె మనం చూస్తే మన ఊరు చెప్పండి? ఆమె పేరు ఏం పేరు? లోతు భార్య మాత్రము భర్త వెంటనే నడిచింది, కానీ దేవుని మాటకు అవిధేయత చూపింది. భర్తకు చెప్పాడు, కుటుంబానికి చెప్పాడు, మీరు వెనక వైపు చూడొద్దు, ముందు వైపే చూడాలి. సొదొమలో ఉన్నప్పుడు వీళ్ళు ఎంతో భక్తి కలిగిన వాళ్ళు. ఎవరు? లోతు కానీ, లోతు భార్య కానీ, పిల్లలు కానీ ఏ తప్పు చేసినట్టుగా మనకు బైబిల్ ఆధారం చూపట్లేదు. ఆ సొదొమ అంతా కూడా పాపముతో నిండింది, శాపముతో నిండింది. కానీ అంత శాపముతో నిండిన ఆ ప్రాంతంలో కూడా వీళ్ళు పరిశుద్ధంగానే ఉన్నారు, లోతు భార్య, లోతు కుటుంబం. కానీ ఒకసారి దేవుడు చెప్పాడు, మీ ప్రాంతాన్ని వెనక వైపు చూడొద్దన్నప్పుడు ప్రయాణంలోనే ఆమె ప్రయాణం ఏమైపోయింది? మధ్యలోనే ఆగిపోయింది, దేవుని మాటకు అవిధేయత చూపడం వల్ల. కాబట్టి భర్త వెంట నడిచిన వాళ్ళు ఎవరంటే మోషే
దేవుడు చెప్పినట్టుగా మోషే నడిచాడు, ఆయన భార్య కూడా నడిచింది. అలాగే అబ్రాహాము కూడా దేవుడు చెప్పినప్పుడు ఆయన భార్య కూడా అబ్రాహాం వెంట నడిచింది. కానీ లోతు భార్య దేవుడు చెప్పినప్పుడు లోతు నడిచాడు, కానీ లోతు భార్య నడవలేకపోయింది. మూడవది ఇంకో ఇది ఏంటంటే చెప్పండి, భర్త వెంట నడిచిన వాళ్ళు వీళ్ళందరూ. 4వ మాట మనం చూస్తే, కుమారునికి సున్నతి చేసి భర్తను కాపాడుకున్న స్త్రీ. 4వ అధ్యాయం మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 24, 26 వచనం మనం చూస్తాం. పోవు మార్గములో ఎదుర్కొని సిఫోరా వాడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదాల యొద్ద అది పడివేసి, నిజముగా నువ్వు నాకు రక్త సంబంధివైన పెనిమిటి అయితివని అంతటా ఆయనను అతను విడిచిపెట్టెను. చూడండి, ఇక్కడ మోషేను చంపడానికి ఎవరు వచ్చారు మార్గంలో అంటే ఎవరు వచ్చారు చెప్పండి? దేవుడే వచ్చాడు ఆ సున్నతి చేయించుకోవడం. ఈ సున్నతి చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలు అబ్రహాం కానించాలి సున్నతి చాలా అందుకే భర్తకు ఏం చేసిందంటే సున్నతి ఆ భర్తకు ఎవరికి మోషేకు ఉంది, కానీ మోషేకు పుట్టిన 2 కొడుకులు. మోషే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆ మిద్యానులో? 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు నాడు పెళ్ళైంది వాళ్ళకి, 2 కొడుకులు ఉన్నారు మోషేకి. వాళ్ళకి అక్కడ ఏం చేయించలేదంటే సున్నతి చేయించలేదు. నేను మొన్న ఒక అతన్ని అడిగాయ్యా నువ్వు బాప్తిసం తీసుకున్నావా అని అడిగా. అంకుల్ చిన్నప్పుడు ఇచ్చారు నాకు బాప్తిసము అన్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు? చిన్నప్పుడు తీసుకున్నాడంట. పెద్ద గాయకంగా తీసుకోలేదు. బాప్తిసం ఏందో చిన్నప్పుడు ఇచ్చారు అంకుల్ మా చర్చిలో, అలాగ తీసుకున్నా, కానీ నిజంగా నేను బాప్తిసం తీసుకోలేదు అన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో సున్నతికి కొత్త నిబంధనలో బాప్తిసానికి చాలా ఏమైంది సంబంధం ఉంది. పాత నిబంధనలో సున్నతి ఎంత ప్రాముఖ్యతమో అలాగే దేవునికి సంబంధం ఎలాగుందో సున్నతి, కొత్త నిబంధనలో మనకి దేవునికి బాప్తిసం సంబంధం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ బాప్తిసము మనకి ఈరోజు దేవునికి సంబంధం కలుగుతుంది. ఈ సున్నతి ఈ రోజుల్లో కూడా యూదులు ఈరోజు కూడా చేయించుకుంటున్నారు. ఈరోజు కూడా ఎవరు చేయించుకుంటున్నారు సున్నతి? ఎవరు? యూదులు, అబ్రాహాం సంతానం ఇప్పుడు కూడా సున్నతి చేయించుకుంటున్నారు. రెండవది ముస్లింలు కూడా ఇప్పుడు కూడా సున్నతి చేయించుకుంటున్నారు. చేయించుకున్న వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. కాబట్టి సున్నతిని దేవుడు తీసివేశాడు. పాత నిబంధనల సున్నతి చాలా ప్రాముఖ్యమైనది. సున్నతి వారు చూసినప్పుడు ఈమె చూస్తే ఎంతో క్రమముగా చూడండి, ఎంతో ఆపద నుంచి తన భర్తను కాపాడుకుంది. ఎలా కాపాడుకుంది? ఎందుకేమో ధన్యురాలైందంటే ఆపద వచ్చినప్పుడు దేవుడే ఆపద కలగజేసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొడుకును చంపజూసినప్పుడు ఆ కొడుకుని రాయి తీసుకొని ఆ వాళ్ళకి సున్నతి చేస్తుంది. అప్పుడు భర్తను దేవుడు మోషేను కూడా ఆ పని ఎవరు చేయాలంటే మోషే చేయాలి సున్నతి. కానీ మోషే చేయలేకపోయాడు. కానీ ఎవరు ఏం పేరు? సిఫోరా చేసింది ఆ పని. పిల్లలను కాపాడుకుంది. అలాగే ఏం చేసింది చెప్పండి? భర్తను కూడా కాపాడుకుంది. మోషేను చంపజూసాడంట దేవుడు మార్గంలో వెళ్తుండగానే. కాబట్టి వీళ్ళందరినీ కాపాడుకుంది ఎవరంటే ఎవరి పేరు చెప్పండి? సిఫోరా. అందుకే మంచి మాట ఏమో గురించి బైబిల్ ఏమంటుందంటే ఆ బ్రతుకు దినాలంతా కూడా భర్తకు ఏం చేస్తుందంట చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. 31వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం ఆమె తను బ్రతుకు దినములంతా కూడా మేలు చేస్తుంది. ఎవరు చేస్తుందంటే మేలు? భర్తకి ఏం చేస్తుందంట? మేలే చేస్తుంది, కీడు చేయదు. ఈ రోజుల్లో అయితే కొంతమంది ఆడవాళ్ళు కీడు చేసేవాళ్ళు ఉన్నారు భర్తకి, ఎంతో నష్టం చేసేవాళ్ళు ఉన్నారు భర్తకి. చాలా ఈ మధ్యలో ఒక ఆయనకంట భర్త గడ్డం ఉందంట. ఈ మధ్యలో మన దేశంలోనే భర్త గడ్డం ఉందని గడ్డం చేసుకో ఎంతో చెప్తా ఉండేది. ఇంట్లేడు అయ్యగారు, వాళ్ళు ముస్లిమ్స్ మాట. అయితే చేసుకో అంటే గడ్డం చేసుకుంటాడు. చివరికి గడ్డం చేసుకోపోయాకలా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయింది అమ్మ. ఎవరు? వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు అలాంటి మోసాలు ఉన్నాయి ఈరోజు లోకంలో. ఈరోజు అలా మోసాలు. కానీ బ్రతుకు దినాలన్నీ ఎడ చేస్తుందంట. సిఫరా ఏం చేసింది? బ్రతుకు దినాలంతా కూడా ఏం చేసింది చెప్పండి? మేలు చేస్తూ ఉంది. కాబట్టి భర్తకు బ్రతుకు దినాలంతా కూడా మేలు చేయాలి. అందుకే చూడండి, ఆదికాండం సున్నతి ఎప్పుడు ఆరంభమైంది? 2 మాటలు చెప్తాను మీకు. సున్నతి చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయము 23వ వచనం నుంచి 27 వచనాల్లో మనం చూస్తాం. ఇంట్లో పుట్టిన వారందరినీ పట్టుకొని తనతో చెప్పిన ప్రకారము
దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినముందే వారికి గోప చర్మమును సున్నతి చేసెను. సున్నతి చేయబడినప్పుడు అతడు 90 ఏండ్లవాడు. అప్పటికి ఇంకెవరు పుట్టలేదు, ఇస్సాకు పుట్టలేదు. కాబట్టి ఇస్మాయిల్ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే అతని ఇంట్లో 300 మంది పనోళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గర? ఈరోజు ఈయన పేరేం పేరు? అంబానీ దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు? లక్షలుగా. అబ్రహాం ఇంట్లో కూడా అంతమంది పనులు ఉన్నారు. అంతమంది పని ఉన్నా ఇక్కడ మనం చూస్తే ఆ ఇంట్లో ఉన్న వారందరికీ మగవాళ్ళకి ఏం చేశాడు? సున్నతి చేశాడు. అలాగే ఇస్మాయిల్కు సున్నతి చేశాడు. తర్వాత మనం చూస్తే ఎవరికి ఇంకో సున్నతి చేశాడంటే ఆయన ఎవరి పేరు చెప్పండి? ఇస్సాకు కూడా ఆ సున్నతి చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సున్నతి దగ్గర సంబంధాలు కలుపుతాయి. ఎవరికి? దేవుని మాటకు దేవుడు చెప్పినట్టుగా విన్నారు. ఎవరు? అబ్రహాం. సున్నతి బైబిల్లో చాలాసార్లు మగవాళ్ళకి సున్నతి చేసినట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. చివరిగా మనం చూస్తే పరిచర్యకు సహకరించిన సెఫోరా మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండము 18వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తాం. యాజకుడగు మోషే మామయ్యన యిత్రో విన్నప్పుడు మోషే మామయ్యన యిత్రో తన యొద్ద నుంచి పంపబడిన 2 కుమారులు తోడుకొని వచ్చెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. పరిచర్య బాగా జరుగుతుంది. కొన్ని దినాలు మోషే దగ్గర భార్య లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. కొన్ని రోజులు మోషేకు తనతో భార్య లేనట్టుగా పరిచర్యలు కనబడదు. తర్వాత మామ దగ్గర ఉంటుంది. మామ దగ్గర ఉన్నప్పుడు తర్వాత పరిచర్యలు సాగుతున్నప్పుడు ఆ పరిచర్య సహకరించడానికి ఆ వార్త విన్నప్పుడు మోషే చేస్తున్న పరిచర్య సేవ, ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు, ఎంత పరిచర్య, ఎన్ని అద్భుతాలు మోషే చేశాడో అవన్నీ విన్నప్పుడు భార్యను తీసుకొని చెప్పండి ఏడికొచ్చాడు? మోషే దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఇక్కడ కొంచెం పొరపాటు చేసినట్టుగా లేఖనాలు చెప్తాయి. ఎందుకంటే సెఫోరా కొన్ని దినాలు మోషేతో లేదు. కొన్ని దినాలు ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఏమైనా జరిగిందో మనకు బైబిల్ వివరించదు. కానీ మోషే ఆరంభ దినాల్లో ఐగుప్తుకు పోయినప్పుడు సెఫోరా ఉన్నట్టు కనపడింది. మధ్యలో పరిచర్య చేసిన కాలంలో వాళ్ళ మామ దగ్గర ఉన్నట్టుగా ఈ లేఖనాలు మనకు చెప్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఏం జరిగిందో మనకు బైబిల్ చాలా క్లారిటీగా ఇవ్వదు. అలాగే బైబిల్లో మనం చూస్తే దుఃఖాన్ని కూడా కలగజేసి ఉండొచ్చు మోషేకి ఈ సేవలో ఈ సెఫోరా. అయితే మన బైబిల్లో కొంతమందిని మనం చూస్తాం. దావీదు తన భార్య మికాలు వల్లే మనం ఉండొద్దు. ఎవరి వల్ల ఉండొద్దంట? ఈ మోషే సెఫోరా భార్య ఒక మిస్టేక్ ఏంటంటే ఇది ఒక్క దగ్గర మిస్టేక్ అయింది. పరిచర్యలో కొంతకాలం మోషేతో ఉండదు, పరిచర్యలో కనబడదు మోషే భార్య. అయితే అలాగే బైబిల్లో మనం కొంతమందిని మనం చూస్తే 2వ సామెయేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తాం. చూడండి, 2వ సామెయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. రాగా మీకాలు యెహోవా సన్నిధిలో గంతులు వేస్తున్న దావీదును చూసి కనుగొని ఇక్కడ మనం చూస్తే ఆ మందసం కాడ దావీదు నాట్యం చేస్తూ ఉంటాడు. తన వస్త్రాల కంటే కూడా ఎక్కువ దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంతోనూ ఆనందంతోనూ గంతులు వేస్తుంటాడు దావీదు. అలాంటి సమయంలో తన మనసులో ఎవరు ఈనపరుచుకున్నారంట? మీకాలు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీకాలు ఈనపరుచుకుందో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెకి గర్భం లేకుండా చేశాడు, పిల్లలు లేకుండా. ఆమె జీవితాంతం కూడా ఉన్న మీకాలకి ఏం లేరు. దావీదుకు మొదటి భార్య ఎవరు? మీకాలు. కానీ ఈమె దావీదుని అంతగా ప్రేమించినట్టుగా తర్వాత కాలంలో మనకు కనబడదు. ఇక్కడ చాలా ఇబ్బంది కలగజేస్తుంది. పరిచర్యలో తను చేస్తున్న రాజ్యంలో పరిచర్యలు ఎంతో ఇక్కడ దావీదును హీనపరిచినట్టుగాను, బాధ పెట్టినట్టుగాను, మాటలతోనూ గాయం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి చివరిగా దేవుని దృష్టిలో హీనురాలుగా అయిపోతుంది. ఎవరు? మీకాలు. కాబట్టి మనం అలాగ ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి,
పరిశుద్ధుడైన మా దేవా స్తోత్రాలు. ఈరోజు సెఫోరా గురించి అయా మా ముందుకు తీసుకొని వచ్చావు. తండ్రి మాటను ఎంతో శ్రద్ధగా విన్నట్టుగాను, అలాగే ప్రభా స్తోత్రాలు నాయన, భర్తకు సహకరించేది గాను, భర్తకు మేలు చేసేది గాను, బాయాస్తో చెప్పినట్టుగా నడుచుకున్నామేను అయా. మేము సెఫోరాను మేము చూస్తాం. విత్తబడిన వాక్యుని ప్రజల హృదయాల్లో నాటి ఆ వాక్యం చేతని ప్రజలను దర్శించి మహిమ పొందుకోమని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.